దేవుడు పంపే మొదటి రహస్య సంకేతం. వృశ్చిక రాశివారికి దేవుడు పంపే మొదటి రహస్య సంకేతం ఒక వ్యక్తి రూపంలో వస్తుంది. గతంలో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకురావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఎక్కడో అనుకోకుండా ఆ వ్యక్తి పేరు వినిపించవచ్చు. ఇది సాధారణ సంఘటన కాదు. దేవుడు మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు సిద్ధం చేస్తున్న సంకేతం కావచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని బంధాలు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతాయి. కొన్ని మాటలు చెప్పలేకపోతాం, కొన్ని అపార్థాలు అలాగే మిగిలిపోతాయి. ఈ 4 రోజుల్లో అలాంటి వ్యక్తుల గురించి ఎక్కువగా గుర్తుకురావడం ప్రారంభమైతే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రాబోతోందని భావించాలి. కొందరికి పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. మరికొందరికి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా జూన్ 6 మరియు 7 తేదీల్లో ఒక శుభవార్త వినే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి నుండి స్పందన రావచ్చు. కొందరికి ప్రేమ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకోవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే వ్యక్తులను, వినిపించే మాటలను, వచ్చే సందేశాలను నిర్లక్ష్యం చేయకండి. మనలో సమస్యలు లేకుండా ఎవరున్నారు? గురూజీ నరసింహరాజుగారు నా సమస్యలకు కూడా పూజలు చేసి మంచి పరిష్కారాన్నిచ్చారు. మీలో ఎవరికన్నా సమస్యలుంటే ఓం శక్తి గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. తమలపాకుకైన అంజనం వేసి ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. కొన్నిసార్లు దేవుడు మనతో నేరుగా మాట్లాడడు, మనుష్యుల రూపంలో సంకేతాలను పంపిస్తాడు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి సంకేతం కనిపించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఓం నమః శివాయ. ప్రియమైన భక్తులారా, భక్తి టీవీ ఆస్ట్రాలజర్ ఛానల్కు స్వాగతం. మీ రాశి ఫలితాలు, గ్రహాల ప్రభావాలు, దేవుని ఆశీర్వాదాలు మరియు మీ జీవితాన్ని మార్చగల ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజూ మీ జీవితానికి ఉపయోగపడే రాశిఫలాలు, పంచాంగం, దేవుని సందేశాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలు మీకోసం తీసుకొస్తున్నాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దేవుని మంత్రాన్ని రాయండి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, జై శ్రీరామ్, ఓం శ్రీ హనుమతే నమః. వీటిలో మీకు ఇష్టమైన మంత్రాన్ని కామెంట్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసం, మీ ప్రార్థనలకు దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ రాశికి సంబంధించిన అద్భుతమైన విశేషాలను తెలుసుకుందాం. హరహర మహాదేవ్, జై శ్రీరామ్. దేవుడు పంపే రెండవ రహస్య సంకేతం. నాగదేవతకు సంబంధించిన సూచనలు. వృశ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఈ రాశి స్వభావంలోనే ఒక రహస్యమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటుంది. జూన్ 5 నుండి జూన్ 8 మధ్య కొన్ని ఆశ్చర్యకరమైన సంకేతాలు మీ జీవితంలో కనిపించవచ్చు. ఉదాహరణకు, నాగదేవత ఫోటో పదే పదే కనిపించడం, శివాలయంలో నాగబంధం దర్శనం కావడం, మొబైల్లో లేదా టీవీలో నాగదేవతకు సంబంధించిన దృశ్యాలు ఎక్కువగా కనిపించడం వంటి సంఘటనలు జరగవచ్చు. కొందరికి కలలో పాము కనిపించే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది పాము కలలో కనిపిస్తే భయపడతారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి పాము కల చెడు కాదు. ప్రశాంతంగా ఉన్న నాగు కనిపిస్తే అది ఆధ్యాత్మిక అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. మీరు ఇటీవల ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు మీ కష్టాలను గమనిస్తున్నాడని ఈ సంకేతాలు తెలియజేస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో తరచుగా జరుగుతున్న కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితుల నుండి బయటపడే మార్గం మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. కొందరికి శివాలయానికి వెళ్లాలని అకస్మాత్తుగా బలమైన కోరిక కలగవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవుని పేరు జపించాలని అనిపించవచ్చు. ఇది మీలో ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటోందనే సూచన. ఈ సమయంలో పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీకు లభించే అవకాశాలున్నాయి. ఇంట్లో పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు రావచ్చు. పాత కుటుంబ సంప్రదాయాలను మళ్లీ పాటించాలని అనిపించవచ్చు. కొందరికి చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదలవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధిత విషయాలు, కుటుంబ ఆస్తి సమస్యల్లో కొంత పురోగతి కనిపించే అవకాశముంది.
దేవుడు నేరుగా మన ముందుకు రాకపోయినా ఇలాంటి సంకేతాల ద్వారా మన జీవితంలో మార్పులు రాబోతున్నాయని తెలియజేస్తాడు. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరు బయటకు చాలా గంభీరంగా కనిపిస్తారు. చాలామంది వీరిని చూసి మాట్లాడడానికి కూడా కొంచెం భయపడుతుంటారు. కానీ వారి మనసు గురించి తెలిసిన వారికి మాత్రం వీరు ఎంత ప్రేమగా ఉంటారో తెలుస్తుంది. ఈ రాశివారు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒకసారి తమ మనస్సులో స్థానమిచ్చిన వ్యక్తిని జీవితాంతం మరచిపోవడం వీరికి చాలా కష్టం. అందుకే వీరి జీవితంలో స్నేహాలు, బంధాలు చాలా బలంగా ఉంటాయి. వృశ్చిక రాశివారు కష్టాలను చూసి వెనక్కి తగ్గేవారు కాదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఎదుర్కొనే ధైర్యం వీరిలో ఉంటుంది. జీవితంలో ఎన్నో అవమానాలు, నష్టాలు, బాధలు వచ్చినా బయటకు కనిపించనివ్వరు. తమ బాధను తమలోనే దాచుకుని ముందుకు సాగుతారు. అందుకే చాలామంది వీరిని అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు తమ కుటుంబం కోసం, పిల్లల కోసం, జీవిత భాగస్వామి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ చేసిన మేలును బయటకు చెప్పుకోవడం వీరికి ఇష్టముండదు. అయితే వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది. ఎవరైనా మోసం చేస్తే వెంటనే మరచిపోలేరు. మనస్సులో ఆ బాధ చాలా కాలం ఉంటుంది. అందువల్ల కొన్నిసార్లు చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఎవరో చెప్పిన మాటను పదే పదే గుర్తు చేసుకుంటారు. ఈ స్వభావం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశముంటుంది. జూన్ 5 నుండి 8 వరకు ఈ స్వభావాన్ని కొంత నియంత్రించుకోవాలి. గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ నిజమైన విలువను గుర్తిస్తారు. ఇప్పటివరకు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు కూడా మీ సహాయం, మీ మంచితనం గురించి మాట్లాడే అవకాశముంది. మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు వచ్చే సమయం దగ్గరలోనే ఉంది. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన విషయంపై మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి రావచ్చు. ఇది మీకు దేవుడు ఇస్తున్న ఒక గౌరవసూచకమైన సమయం. దేవుడు పంపే 3వ రహస్య సంకేతం బ్రహ్మముహూర్తంలో మెలకువ. జూన్ 5 నుండి 8 మధ్య వృశ్చిక రాశివారిలో కొందరికి ఒక విచిత్రమైన అనుభవం కలగవచ్చు. రాత్రి బాగా నిద్రపోయినా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య అకస్మాత్తుగా మెలకువ రావచ్చు. గడియారం చూస్తే అదే సమయం కనిపించవచ్చు. చాలామంది దీనిని సాధారణ విషయంగా తీసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన సంకేతం. బ్రహ్మముహూర్తం అనేది దేవతాశక్తులు అత్యంత ప్రభావవంతంగా ఉండే సమయమని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో మెలకువ వచ్చినప్పుడు మనసులో కొన్ని ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని రోజులుగా పరిష్కారం కనిపించని సమస్యలకు మార్గం దొరికినట్లు అనిపించవచ్చు. కొందరికి ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. మరికొందరికి చేయాల్సిన పని గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే భావన కలుగుతుంది. ఇది సాధారణ ఆలోచన కాదు. మీ అంతరాత్మ మీకొక సందేశమిస్తోంది అని భావించాలి. ఈ 4 రోజుల్లో మీకు తరచుగా బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తే ఆ సమయంలో మొబైల్ ఫోన్ చూడకుండా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. మనసులో ఉన్న భయాలు, బాధలు, కోరికలు దేవుని ముందు ఉంచాలి. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఫలితం గురించి ప్రార్థించాలి. ఈ సమయంలో చేసిన ప్రార్థనలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుందని పెద్దలు చెబుతారు. కొంతమందికి ఈ సమయంలో శుభకలలు కూడా రావచ్చు. ఆలయం కనిపించడం, దీపం వెలిగినట్లు కనిపించడం, పవిత్ర నది కనిపించడం, శివలింగం దర్శనం కావడం వంటి కలలు వస్తే అది దేవుని కృపకు సంకేతంగా భావించవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఇలాంటి అనుభవాలు రావడం అసాధారణం కాదు. జూన్ 5 నుండి 8 వరకు గ్రహస్థితులు. ఈ 4 రోజుల్లో గ్రహాల కదలికలు వృశ్చిక రాశివారికి కొంత ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. ముఖ్యంగా చంద్రుని స్థానం మీ మనస్సుపై ప్రభావం చూపుతుంది. గత కొన్ని రోజులుగా ఉన్న ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. మనసులో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి మంచి సమాచారం వినే అవకాశం ఉంది. గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కనిపిస్తుంది. డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించవచ్చు. నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు లాభం తీసుకురావచ్చు. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల నుండి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. మీ పనిని గమనిస్తున్న వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. శని ప్రభావం వల్ల ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. వెంటనే పెద్ద అద్భుతం జరగకపోయినా మీ పరిస్థితి మెరుగుపడే దిశగా అడుగులు పడతాయి.
మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూస్తున్నాడు అనే భావన మీకు కలుగుతుంది. కొందరికి పాత అప్పుల సమస్యలో కొంత ఉపశమనం రావచ్చు. మరికొందరికి కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రయాణాల విషయంలో కూడా ఈ 4 రోజులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు రావచ్చు. కొందరికి కొత్త ఇంటి గురించి లేదా భూమి గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. దేవుడు పంపే 4వ రహస్య సంకేతం అనుకోని ధనలాభం. వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా డబ్బు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. సంపాదించిన డబ్బు నిలవకపోవటం, అవసరాలకు మించి ఖర్చులు రావటం, అప్పులు పెరగటం, రావాల్సిన డబ్బు రాకపోవటం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. అయితే జూన్ 5 నుండి జూన్ 8 మధ్య దేవుడు పంపే ఒక ముఖ్యమైన సంకేతం ధనలాభానికి సంబంధించినదిగా కనిపిస్తోంది. చాలా కాలంగా మరిచిపోయిన ఒక బాకీ డబ్బు తిరిగి రావచ్చు. ఎవరో ఇవ్వాల్సిన మొత్తం అకస్మాత్తుగా అందవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్ రావచ్చు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభించవచ్చు. మరికొందరికి ఒక మంచి అవకాశం రూపంలో ధనయోగం ప్రారంభమవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ ధనలాభం పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంలో వచ్చినా అది ఒక సంకేతంగా భావించాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెద్ద సంపద రాకముందు చిన్న చిన్న ధనప్రవాహాలు మొదలవుతాయి. అవే భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారితీస్తాయి. ఈ సమయంలో కొత్త పరిచయాలు కూడా ఆర్థికంగా లాభం చేకూర్చవచ్చు. ఎవరో చెప్పిన ఒక సలహా మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపవచ్చు. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. రైతులకు కూడా పంటల విషయంలో అనుకూల సంకేతాలు కనిపించవచ్చు. కుటుంబంలో ఆర్థిక విషయాలపై చర్చలు సానుకూలంగా జరిగే అవకాశం ఉంది. జూన్ 7 మరియు 8 తేదీల్లో ప్రత్యేకంగా డబ్బుకు సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక ఆర్థిక వ్యవహారం ముందుకు కదులుతుంది. దేవుడు మీ జీవితంలో సంపదకు సంబంధించిన ఒక ద్వారం నెమ్మదిగా తెరుస్తున్నాడనే భావన ఈ సమయంలో మీకు కలగవచ్చు. కుటుంబం మరియు ప్రేమ జీవితంలో వచ్చే మార్పులు. జూన్ 5 నుండి జూన్ 8 వరకు వృశ్చిక రాశివారి కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చిన్న చిన్న విషయాలపై ఏర్పడిన విభేదాలు ఇప్పుడు తగ్గే దిశగా అడుగులు పడతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి ఉన్న ఆందోళనలు కొంత తగ్గవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ మీతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఒక కుటుంబ సమావేశం లేదా శుభకార్యం ద్వారా దూరమైన వ్యక్తులు మళ్లీ దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. కొందరికి ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి సంబంధాల గురించి మంచి సమాచారం రావచ్చు. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన సంతోషకరమైన వార్తలు కూడా వినవచ్చు. ప్రేమ జీవితంలో కూడా అనుకూల ప్రభావం కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. గతంలో ఉన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పే ధైర్యం వస్తుంది. మరికొందరికి ప్రేమించిన వ్యక్తి నుండి సానుకూల స్పందన లభించవచ్చు. వివాహితుల జీవితంలో కూడా ప్రశాంతత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పరస్పర సహకారం పెరుగుతుంది. కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకురావచ్చు. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. దేవుడు పంపే 5వ రహస్య సంకేతం ఆలయ దర్శనం మరియు భక్తి పెరగడం. వృశ్చిక రాశి వారికి జూన్ 5 నుండి జూన్ 8 మధ్య కనిపించే అత్యంత శక్తివంతమైన సంకేతాలలో ఒకటి భక్తిభావన అకస్మాత్తుగా పెరగడం. కొంతకాలంగా దేవాలయానికి వెళ్లని వారు కూడా ఈ రోజుల్లో ఆలయ దర్శనం చెయ్యాలని బలంగా అనిపించుకోవచ్చు. ఉదయం నిద్రలేవగానే దేవుని పేరు గుర్తుకురావచ్చు. పనిలో ఉన్నప్పుడు కూడా శివుడు, వెంకటేశ్వరస్వామి, అమ్మవారి గురించి ఆలోచనలు రావచ్చు. ఇది సాధారణ విషయం కాదు. దేవుడు మీ మనస్సును తనవైపు ఆకర్షిస్తున్నాడని భావించాలి.
కొన్నిసార్లు మనిషి జీవితంలో పెద్ద మార్పు రాకముందు దేవుడు ముందుగా మన ఆలోచనలను మార్చుతాడు. చెడు ఆలోచనల స్థానంలో మంచి ఆలోచనలు వస్తాయి. కోపం తగ్గుతుంది. గతంలో జరిగిన అన్యాయాల గురించి బాధపడటం తగ్గుతుంది. జీవితంపై ఒక కొత్త ఆశ కలుగుతుంది. ఈ మార్పు కనిపిస్తే అది దేవుని ఆశీర్వాదం దగ్గరలోనే ఉందని అర్థం. ఈ 4 రోజుల్లో ఆలయ గంట శబ్దం తరచుగా వినిపించవచ్చు. ఎక్కడో ఒకచోట హారతి కనిపించవచ్చు. మీ ఇంటి దగ్గర భజనలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగవచ్చు. ఇవన్నీ కూడా మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తోందని చెప్పే సంకేతాలు. ముఖ్యంగా శివాలయం లేదా నాగదేవత ఆలయం దర్శనం చేసే అవకాశం లభిస్తే దానిని వదులుకోకండి. కుటుంబంలో ఉన్నవారితో కలిసి ఆలయానికి వెళ్లడం మరింత శుభప్రదంగా ఉంటుంది. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన దూరాలు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు దేవుని ముందు నిలబడి చేసే ప్రార్థన మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భక్తి అనేది కేవలం పూజ చేయడం కాదు, మనస్సులో విశ్వాసం పెరగడం. ఆ విశ్వాసం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఒక కొత్త దారిని చూపబోతోంది. వృశ్చిక రాశి వారికి దేవుడివ్వబోయే ప్రత్యేక సందేశం. వృశ్చిక రాశి వారిలో చాలామంది గత కొంతకాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తూ ఉంటారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి అనే బాధ మనస్సులో ఉంటుంది. మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు రాకపోవచ్చు. మీరు సహాయం చేసిన వారే కొన్నిసార్లు మీకు దూరం కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నిరాశపరచి ఉండవచ్చు. ఈ బాధలు మీ మనస్సులో ఎంత లోతుగా ఉన్నాయో దేవుడికి తెలుసు. అందుకే ఈ సమయంలో దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంపిస్తున్నాడు. మీరు అనుభవించిన ప్రతి కష్టం మీ భవిష్యత్తుకు ఒక పాఠం. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకు మరింత మంచి అవకాశాన్ని అందించడానికి జరిగిన ఏర్పాటే. జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోతే మనం బాధపడతాం, కాని దేవుడు మనకోసం ఇంకా మంచి తలుపు తెరవడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు, నష్టాలు, మోసాలు మీ బలహీనత కాదు, అవే మీ బలంగా మారబోతున్నాయి. జూన్ 5 నుండి జూన్ 8 మధ్య కొన్ని సంఘటనలు మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీరు ఇప్పటివరకు అసాధ్యమనుకున్న పని కూడా సాధ్యమే అనిపించవచ్చు. కొందరికి కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే అవకాశాన్నిస్తాయి. మరికొందరికి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దేవుడు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడనే భావన మీకు కలుగుతుంది. వృశ్చిక రాశివారికి ఒక గొప్ప వరమేమిటంటే ఎంత పెద్ద కష్టం వచ్చినా మళ్లీ లేచి నిలబడగల శక్తి. అందరూ వదిలేసిన సమయంలో కూడా పోరాడే ధైర్యం. అదే ధైర్యం ఇప్పుడు మీకు ఉపయోగపడబోతోంది. మీరు ఈ మధ్యకాలంలో ఏ పనికోసం ప్రయత్నిస్తున్నారో దానిపై మరింత శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే అదృష్టం మీ వైపు నెమ్మదిగా తిరుగుతోంది. కొంతమందికి ఉద్యోగంలో ఎదుగుదల కనిపిస్తుంది. కొంతమందికి వ్యాపారంలో లాభం పెరుగుతుంది. మరికొందరికి కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ముఖ్యంగా దేవునిపై విశ్వాసం కోల్పోకుండా ఉన్నవారికి ఈ సమయం ఎంతో ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి చిన్న మంచి సంఘటనను గమనించండి. ఒక మంచి వార్త, ఒక మంచి పరిచయం, ఒక చిన్న ధనలాభం, ఒక శుభ సంకేతం. ఇవన్నీ కలిపి దేవుడు మీకు చూపిస్తున్న మార్గదర్శకాలు. భయపడకుండా ముందుకు సాగండి. మీ మనస్సులో ఉన్న నెగటివ్ ఆలోచనలను తగ్గించండి. మీ కష్టం వృధా కాలేదు. మీ ప్రార్థన వినబడింది. మీ సమయం నెమ్మదిగా దగ్గర పడుతోంది. వృశ్చిక రాశివారికి దేవుడు పంపే ఈ 5 రహస్య సంకేతాలలో మీ జీవితంలో ఇప్పటికే ఏ సంకేతం కనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీ అనుభవాన్ని ఇతర భక్తులతో పంచుకోండి. భగవంతుని కృప అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు వృశ్చిక రాశివారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇంకా మా జ్యోతిష్యమంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చెయ్యండి. ప్రతిరోజు రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, దేవుని సందేశాలు మరియు భక్తి సంబంధిత విశేషాలను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాం. కమెంట్లో మీకు ఇష్టమైన దేవుని మంత్రాన్ని రాయండి. ఓం నమఃశివాయ, త్రిడేరా, ఓం నమో నారాయణాయ, ప్రేయ, జై శ్రీరామ్, శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం. పరమేశ్వరుని ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు కటాక్షం, అమ్మవారి అనుగ్రహం మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. హరహర మహాదేవ్, శంభో శంకర, త్రిడైరా.